పురుషాధిక్య సమాజంలో పురుష భావజాలము పురుష అహంకారంతో కూడుకున్నటువంటి ఈ సమాజానికి సిగ్గుందా? అలాగే శివాజీ ఆడవాళ్ల వేషధారణ మీద మాట్లాడినందుకు అతన్ని వెనకేసుకొచ్చే ఈ ఆడవాళ్ళకి బుద్ధుందా అని నాగబాబు గారు చాలా ఆవేశపడిపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఫ్రెండ్స్, ఈరోజే ఇందాకే మా పిల్లలు చూపించారు. సుదీర్ఘంగా ఒక వాదన అయితే మాత్రం చూశాను. తన ఉపన్యాసం అనాలో, వార్నింగ్ అందాంలేండి. ఎందుకంటే నాగబాబు గారు కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అనంటే, ఆడవాళ్ళు అలాగే బట్టలేసుకుంటారు, నీకేం హక్కు ఉంది మాట్లాడడానికి? అసలు పురుష అహంకారం ఏదైతే ఉందో, ఆ మోరల్ పోలీసింగ్ ఏదైతే సమాజంలో ఉందో దాన్ని తీసుకొచ్చి మహిళల మీద రుద్దుతున్నారు. ఆడవాళ్ళు ఏ బట్టలైనా వేసుకుంటారు, వేసుకోకపోయినా సరే వాళ్ళు తిరుగుతారు, నీకు ఏం హక్కు ఉంది అని అడిగారు. ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు, ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? ఏం రైట్ ఉంది మీకు? అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడతారా? దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోకి వచ్చింది కాదు, అందరూ యాక్సెప్ట్ తెలుసు. భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తి ఏమనుకుంటారని మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఎన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం. నాగబాబు గారి ఒక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. నాగబాబు గారు, నగ్నంగా తిరగమని మేం చెప్పలేదే, తిరుగుతున్నారని మేము అనలేదే, అలాగే శివాజీ గారు కూడా అనలేదు. ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలి అనంటే, శివాజీ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడింది సమంజసమే అన్నాం తప్ప ఆయన నోటి నుంచి వచ్చినటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి సమంజసమని ఎవ్వరూ కూడా సమర్థించలేదు, గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏమన్నారు? మోరల్ పోలీసింగా అంటే ఏంటండి నాకు అర్థం కాక అడుగుతాను. అంటే మీరు ఎక్కడో ఎవరి మీదో మీకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. ఈ మధ్య కాలంలో ఒకళ్ళు ట్రోల్ అయ్యారు మీ ఓకే, వాళ్ళ మీద చూపించాల్సినటువంటి, ఆ పురుషుల మీద చూపించాల్సినటువంటిది, ఆ మగవాళ్ళ మీద చూపించాల్సినటువంటిది అంతా తీసుకొని వచ్చేసి ఇక్కడ శివాజీ గారి మీద చూపించేసి శివాజీ గారిని సమర్థిస్తున్నటువంటి మహిళల్ని గురించి మాట్లాడుతున్నారే మిస్టర్, నువ్వా మాట్లాడుతున్నావు? వయసులో పెద్దవాడివి కావచ్చు కాక స్థాయిలో కిందనే ఉన్నావు సమాజం దృష్టిలో. ఎందుకని మాట్లాడుతున్నాను తెలుసా? మీరు సుదీర్ఘంగా మాట్లాడారే, ఆడవాళ్ళు హక్కులు, గౌరవము, స్త్రీ చాలా ఎదగాలి, ప్రపంచం మారిపోయింది, మారాలి, అసలు స్త్రీలేంటి, స్త్రీలకి కొన్ని హక్కులున్నాయి, హక్కులన్నీ స్త్రీలవే అని మాట్లాడి స్త్రీలని గౌరవించని ఈ సమాజాన్ని వెలివేస్తున్నానన్నట్టు మాట్లాడిన నువ్వు అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రగతి గారు. Bar is loaded. Okay, Team Malaysia in attempt for 107.5 again. The bar is loaded for way full of Team Malaysia. ప్రగతి గారు 50 ఏళ్ల వయస్సులో ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొని ఒక గోల్డ్ మెడల్, 3 సిల్వర్ మెడల్స్ ఈ దేశానికి తీసుకొచ్చింది సార్. ఆవిడ ఆరాకొరా ఇష్టమైన దుస్తులు వేసుకోలేదు. అక్కడ కూడా వెయిట్ లిఫ్టింగ్ లో కూడా ఆవిడ వేసుకున్న దుస్తులు అక్కడ దేశానికి ఒక గోల్డ్ మెడల్ ని, 3 సిల్వర్ మెడల్ ని తీసుకొని వచ్చి దేశం గర్వంగా తలెత్తుకుని తిరిగేటట్టు చేసిన మహిళ మీ ఇండస్ట్రీలోనే ఉంది. మరి నాగబాబు గారు, మరి స్త్రీలకు గొప్ప స్వేచ్ఛ ఇవ్వాలి, అలాగే వాళ్ళని గౌరవించాలి, గుర్తించాలి అని చాలా ఆవేదనగా చెప్పారు. ఒక మా సభ్యుడిగా కనీసము మా అసోసియేషను ప్రగతి గారిని కనీసం సన్మానించిందా? ఎవరిది సార్ పురుషాహంకారము? ఎక్కడ ఉంది పురుషాహంకారం? మీ తోటి ఆర్టిస్ట్ కదా, ఆవిడ ఏం కప్పుకుంది సార్ భుజాల మీద? భారతీయ జెండా కప్పుకుంది సార్. ఆ వెయిట్ లిఫ్టింగ్ లో ఆవిడ వేసుకున్న డ్రెస్ సార్, ఎవరమైనా మేం మాట్లాడామా? ఎవరమైనా కామెంట్ చేశామా? ఈ దేశం యావత్తు గర్వపడింది. ఆ డ్రెస్సులో ఆమె ఏమి చేసింది సార్? ఈ భారతీయ క్రీడల పట్ల ఆమెకున్నటువంటి గౌరవము,
ఆవిడకున్నటువంటి శ్రద్ధ, అలాగే ఆవిడ జీవితంలో ఒక ఛాలెంజ్ని తీసుకొని ఆవిడ దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చింది. అప్పుడు కూడా ఆవిడకు ఒక వస్త్రధారణ ఉంది సార్. కానీ ఆ వస్త్రధారణ ఒక గౌరవప్రదమైనటువంటి పనికి అంకితం చేసింది, ఒక గేమ్‌కి అంకితం చేసింది, దేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. మరి ఆమెకి కనీసం పిలిచి షాల్ కప్పేటటువంటి సంస్కారము ఏ మగాడిలో ఉంది సార్? మరి ఆ రోజు మాట్లాడలేదే? ఆ మహిళ గురించి మాట్లాడలేదే? ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆమెని మీ నెత్తిన ఎందుకు పెట్టుకోలేదు? మీరు మాత్రమే కాదు, ఈ సమాజంలో అరాకొరా బట్టలేసుకొని సమర్థిస్తున్నటువంటి సో కాల్డ్ పర్సన్స్‌ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఆమెని కనీసం మాట్లాడారా? ఎంతమంది మాట్లాడారు? ఆమెని ఎవరు సన్మానించారు? ఆవిడ అంత గొప్పగా తన ప్రతిభను చాటినటువంటి ఆవిడ ఇక్కడికెందుకు సార్ నోచుకోలేదు? మీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పర్సనే సార్ మహిళ. మహిళ ఎంత కసితోటి, ఎన్నో అవమానాలు పాలయ్యి, ఎంతో దీక్షతోటి ఆమె గోల్డ్ మెడల్ సాధించుకొస్తే కనీసం పట్టించుకున్నావా నాగబాబు? మరి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఏ అభ్యుదయం గురించి మాట్లాడుతున్నావు? ఏ స్త్రీ ఏ అభ్యుదయాన్ని సాధించాలని మాట్లాడుతున్నావు? ఆమె వేసుకున్నటువంటి దుస్తులు దేశానికి సిల్వర్ మెడల్స్, గోల్డ్ మెడల్స్ తెచ్చిపెట్టిని. నువ్వు మాట్లాడేటటువంటి స్త్రీలు వేసుకునేటటువంటి దుస్తులు ఈ మగవాళ్ళని రెచ్చగొడుతున్నాయి. ఇక్కడికే వస్తా, అక్కడే మాట్లాడాను. మగవాళ్ళని మీరు దారిలో పెట్టండి, మగవాళ్ళ చూపుల్ని కంట్రోల్ చేయండి అని మీరు మాట్లాడారు. రైట్, దాన్ని ఎవ్వరం సమర్థించం. ఒక మగవాడు కన్నెత్తి ఒక ఆడదాన్ని చూస్తే ఏం చెయ్యాలో అది చేస్తాం. కానీ సార్ వీళ్ళందరిలో కూడా ఈ పిల్లలందరూ బరిదాటి రావడానికి, ఈ మగవాళ్ళందరూ ఈ స్థితికి ఒక ఆడదాన్ని ఆట వస్తువుగా తీసుకెళ్లడానికి మెయిన్ కారణం మీ సినిమా పరిశ్రమ కాదా? ఆడదాన్ని మీ సినిమాలో ఎంత గొప్ప సినిమాలు ఎన్నొస్తున్నాయి సార్. ఒక్కొక్క హీరోలు అన్ని వందల సినిమాలు చేశారు కదా. మీ హీరోల సినిమాల్లో మీరు హీరోయిన్లకి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏమిటి? ఇంత బట్టలు, అర్ధనగ్న ప్రదర్శన, గ్లామర్ రోల్స్, ఐటమ్ సాంగ్స్, వీటికి తప్ప హీరోయిన్ పనికిరాదా? హీరోయిన్ అనేటటువంటి ఒక కథానాయిక అనేటటువంటి పేరుని తీసుకొని వచ్చి ఏం చేశారు మీరు? ఐటమ్ గర్ల్ చేశారు, ఐటమ్ సాంగులకి పరిమితం చేశారు. ఎందుకు సమర్థించారంటే నాగబాబు గారు, మీ ఇండస్ట్రీకి దెబ్బడింది, మీ ఇండస్ట్రీ మీదకి చూపు పడింది, ఉక్రోషం. శివాజీ అనేటటువంటి ఒక చిన్న ఆర్టిస్టు ఆఫ్టర్ ఆల్ ఇంత మాట మాట్లాడి జనం మొత్తంలో పేరు తెచ్చుకుంటాడా అనేటటువంటి లోపల ఎక్కడో సలుపుతున్నట్టుందే మీకు. ఇప్పుడు అర్థమైంది సార్. మీరు బయటకు వచ్చి మాట్లాడగానే ఉమెన్స్ కమిషన్ దీన్ని సుమోటోగా స్వీకరించడానికి ఎక్కడ నుంచి జరిగిందా అని మా వాళ్ళందరూ నన్ను అడుగుతుంటే నేను చెప్పాను, ఒక్క 2 రోజులు ఆగండ్రా, గొంతు బయటకు వస్తుంది, ఖచ్చితంగా కలుగులో నుంచి ఎలుక బయటకు వస్తుంది అన్న. డెఫినెట్ గా వచ్చింది, ఎలుక వచ్చింది. శభాష్ అంది. మేము కూడా శభాష్ చెప్తున్నాం సార్. మహిళా కమిషన్ ని నిజంగా అభినందిస్తున్నాం సుమోటోగా కేసు తీసుకున్నందుకు. అలాగే అదే మహిళా కమిషన్ ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం నాగబాబు గారు, మీ వేదికగా మీ సమక్షంలో మొన్న ఒక ఆడపిల్లని నిధి అగర్వాల్ ని అక్కడ ఎక్కడండి షాపింగ్ మాల్లో, లూ షాపింగ్ మాల్లో అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆమె మీద దాడి జరిగితే, అసభ్యంగా ఆమెని టచ్ చేస్తే, మరి సుమోటోగా ఈ కమిషన్ ఎందుకు తీసుకోలేదు అని మా అందరిలో ఒక ప్రశ్న. మనిద్దరం కలిసి లేదా మనందరం కలిసి నాగబాబు గారు ఇదే మహిళా కమిషన్ ని రిక్వెస్ట్ చేద్దాం సార్. అక్కడ మహిళ లేదా అండి? ఆ మహిళ ఇబ్బందులు పడలేదా అండి? ఎక్కడికి పోయినాయి సార్?
మోరల్స్ ఎవరికి చెప్తున్నారు మీరు? ఆ మోరల్స్ కోసమే మేము ప్రయత్నిస్తున్నాం, మేము పోరాడుతున్నామండి. ఇక్కడ ఎవరో కూడా బట్టలు వేసుకోవద్దు, గ్లామర్ గా ఉండొద్దు ఒక్కళ్ళన్నా మాట్లాడారా? సభ్యత, సంస్కారం అనేటటువంటిది ఉంటుంది. మీ సినిమాల్లో వేస్తున్నారు దుస్తులు, మేం మాట్లాడామా? అదేదో తెర మీద చూపించుకుంటున్నారు, చావని అని వదిలేశాం. తెర మీదది రోడ్డు మీదకొస్తే ఇక్కడ సంస్కారము, మీరు మీ యొక్క విలువలు వలువలు తీసేసి మీరు తిరుగుతుంటే మరి ఎదుట ఉన్నవాడు కూడా అదే పని చేస్తున్నాడు సార్. బట్టలోడ తీసుకోవటం సభ్యత, సంస్కారం, నాగరికత కాదు సార్. అదే సమాజంలో కొన్ని విలువలు ఉన్నాయి. ఈ భారత స్త్రీకి ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంది. ఆ భారత స్త్రీ సంప్రదాయాన్ని ఎవరు ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి? ముఖ్యంగా ఈ భారత స్త్రీ గొప్పతనాన్ని చాటవలసింది మీ సెలబ్రిటీలే, మీ హీరోయిన్లే. ఎందుకు అంటే వాళ్ళ చూపులు, అందరి చూపులు వాళ్ళ మీద ఉంటాయి. అలాగే వాళ్ళు ఏమి ధరించారో ప్రపంచం మొత్తం మ్యాగజైన్స్ లో, అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. ఈ రోజు నా దేశపు ఆడపిల్ల ఎందుకు లేరు సార్? మేమందరం లేవా చీరలు కట్టుకొని? మేమందరం జీవితంలో పైకి రాలేదా? మేమందరం ఏమి సాధించలేదా? ఎందుకు బట్టల మీద ఎందుకు వస్తుంది సార్ మీకు? బట్టలు ఊడదీస్తేనే స్త్రీ స్వాతంత్రం అని మాట్లాడమని ఎవరు చెప్పారు మీకు? ఇంకొక ఆడపిల్ల జ్యోతి ఎర్రాజీ, ఆ అమ్మాయి కూడా ఏషియన్ అథ్లెటిక్స్ లో పోటీ చేసి ఈ దేశానికి గోల్డ్ మెడల్ సాధించింది సార్. అప్పుడు ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఏంటో తెలుసా? ఎవరు డ్రెస్ వైపుకు చూడలేదు సార్. స్టేడియంలో ఒక్కళ్ళు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు లేరు సార్, ఈలలు వేసేవాళ్ళు లేరు సార్. మీ వాళ్ళు వస్తారే, అలా రంకెలేసేటటువంటి వాళ్ళు లేరు, పిచ్చి స్లోగన్లు చేసేటటువంటి వాళ్ళు లేరు. స్టేడియం మొత్తం కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. అయినా దేశం కోసం తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎంత గొప్పగా చాటిందంటే గోల్డ్ మెడల్ రూపంలో ఆ అమ్మాయి మువ్వన్నెల జెండాని భుజం మీద కప్పుకొని ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించిన రోజున కన్నీటి బొట్లో ఆ అమ్మాయి నుంచి చూసాం సార్. కారణం ఏంటో తెలుసా? మీ వాళ్ళు వస్తున్నారే, మీరు చేస్తున్నటువంటి వాటికి, హీరోయిన్లకి వచ్చేటటువంటి వెర్రి జనాలు అక్కడ లేరు సార్. కనీసము ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేయడానికి కూడా ఎవ్వరు రాలేదు, ఎవ్వరు లేరు. తాను ఒంటరయ్యింది కానీ దేశాన్ని గెలిపించింది. అక్కడ ఆడపిల్లలో ఉన్నటువంటి శక్తి. నాగబాబు గారు మీకు కనపడలేదు, మీరు వీడియో చేయలేదేంటండి? మరి ఇప్పుడు ఇలా ముందుకొచ్చేసి మరి వీళ్ళు కూడా ఎవరో సార్, మీ కుటుంబం కాదు, ఎవరో ఆడపిల్ల కోసమే బయటకు వచ్చేసి చాలా గొప్పగా మాట్లాడారు. మరి ఈ ప్రగతి, ఈ జ్యోతి, ఈ ప్రగతి జ్యోతుల్ని ఎందుకు వెలిగించలేదు సార్? ఎందుకు చాటి చెప్పలేదు? మనసెందుకు ఇలా కుచించుకుపోయింది? టైం ఎందుకు దీనికోసం స్పెండ్ చేయలేకపోయారు? సమాధానం చెప్పండి సార్. ఝాన్సీ లక్ష్మీబాయి ఏ రోజునైనా గ్లామర్ గా డ్రెస్ వేసుకుని కనపడిందా సార్? ఎంత వీర నారి అండి. యుద్ధ సమయంలో కొడుకు చనిపోతే ఆ కొడుకు యొక్క శవం శత్రువుకి దొరకకూడదని వీపుకు కట్టుకుని మరి తలకాయలు నరికి తనను తాను ఆత్మాహుతి చేసుకున్న వీర వనిత ఏ అర్ధనగ్న ప్రదర్శన చేసి గొప్పదయ్యింది మాట్లాడుతున్నారు. అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు మీ సినిమాలు ఏం సందేశాన్ని ఇస్తున్నాయి? అక్కడ కూడా ఒక మహిళని గొప్పగా ఎన్ని చూపిస్తున్నాయి? వేళ్ల మీద లెక్క పెడదామా? సంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చినటువంటి అతి నీచమైన, జుగుప్సాకరమైనటువంటి సంభాషణలతో కూడినటువంటి సినిమాలు కాదా ఈ సమాజాన్ని ఈ పిల్లల మీదకి తోలింది, ఈ ఆడపిల్లల మీదకి రెచ్చగొడుతుంది మీ సినిమాలు, మీ పాటలు, మీ హీరోలేసే వెధవ వేషాలు? సంస్కారం నీ దగ్గర ఉంది మిస్టర్. అది తీయండి, అది పంచండి, తెర మీద చూపించండి. కాస్టింగ్ కౌచ్ అనగానే ఇండస్ట్రీని ఎందుకు పేరు బయటకు వస్తుంది? అక్కడ ఉంది సార్ పురుషాధిక్యత.
మిస్టర్, నువ్వు మాట్లాడావు కదా పురుషాధిక్యత సమాజము, పురుషాధిక్యత, మోరల్ పోలీసింగ్, ఏదో సోషల్ పోలీసింగ్ అనేదో మాట్లాడినావు కదా నువ్వు. దానికి నేను మాట్లాడుతున్నాను. కాస్టింగ్ కౌచ్ ఎందుకుంది ఇండస్ట్రీలో నేను అడుగుతున్నాను. అక్కడ పురుషాధిక్యత లేదా? ఆ పురుషుడు ఆ స్త్రీని ఏ విధంగా వాడుకుంటున్నాడు అక్కడ? అది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పు. బయట ఆడవాళ్ళు సమర్థిస్తున్నారండి, ఈ మహిళలండి అని మాట్లాడావే. ఎవరం ఏమి సమర్థించాం? గుడ్డలు ఖచ్చితంగా కప్పుకోమనే చెప్తాం. ఎందుకంటే నా దేశానికి ఒక సంప్రదాయం ఉంది, నా భారత స్త్రీకి. బయటికి వచ్చినప్పుడు లక్షణంగా ఉండండి అమ్మా అని చెప్పడం తప్ప, ఎవ్వరము కూడా శివాజీ మాట్లాడిన అన్పార్లమెంటరీ వాడిని ఒక్క స్త్రీని చూపించి సమర్థించినట్టు. శివాజీ ఉద్దేశాన్ని సమర్థించాను తప్ప శివాజీ భాషని సమర్థించలేదు ఎవరం. అండర్లైన్ దిస్ పాయింట్. అరే దేశం మొత్తం, సమాజం మొత్తం ఇది తప్పు అని చెప్తుంటే పరిగెట్టుకొచ్చాడండి మాట్లాడడానికి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గొంతుకలు? ఈ రోజు అర్థమైంది. ఇంత హడావిడిగా, ఇంత గొప్పగా శివాజీ మీద కేసు సుమోటోగా ఎందుకు వెళ్ళిందో, ఆ సుమోటో వెనక ఉన్న సినిమా పరిశ్రమ పెద్దలెవరో ఇప్పుడు అర్థమైంది మాకు. ఎన్ని పరిష్కరించారు, ఎన్ని ఎంక్వైరీలు చేశారో. ఒక మహిళ పోలీస్ స్టేషన్ కానీ కమిషన్ల గడపలు కానీ తొక్కితే ఎంత మందికి న్యాయం జరిగిందో వీళ్ళందరూ చెప్పాలి ఈరోజు. నో డౌట్ ఎవ్వరము శివాజీ గారు మాట్లాడినటువంటి ఆ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరం మాట్లాడినా ముందు ఆ పదాలని ఖండించిన తరువాత ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో సమాజంలో ఎలాంటి ప్రభావం చూపించేటటువంటి అంశాలు ఉన్నాయో మాట్లాడారు స్త్రీలంతా. ఎందుకు అంత ఎలపరం వచ్చేసింది మీకు? ఎక్కడో కోపం, ఏ పురుషుడి మీదో ఉన్న కోపం తెచ్చి మా అందరి నెత్తిన రుద్దుతానంటే ఎట్టా సారు? జర్రంత సమాధానం చెప్పండి. ఎక్కడ ప్రగతి? ఆ ప్రగతి యొక్క ప్రగతిని కనీసం విషెస్ చెప్పలేనటువంటి మీ ఇండస్ట్రీలో మీరా మాకు చెప్తున్నారు. ఆ స్త్రీని గౌరవించలేనటువంటి మీరా మాకు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అనర్గళంగా మాట్లాడారు. ముందు ఆ స్త్రీని గౌరవించి తరువాత మాట్లాడండి. భారత్ మాతాకి జై.